ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి నామములో ఈ ఉదయకాలం సునీల్ కెజియా వివాహానికి ఇక్కడికి వచ్చిన బంధువులకు, రక్త సంబంధికులకు, స్నేహితులకు, మెస్సియా పెంతెకోస్తు సంఘ విశ్వాసులందరికీ, ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులకు, ప్రాముఖ్యంగా ఈరోజు వివాహకర్తగా మనలో వివాహ కార్యక్రమం జరిపించబోతున్న దైవజనులు రెవరెండ్ పిటి వర్గీస్ గారికి, అదే రీతిగా కెజియా యొక్క ఆత్మీయ అభివృద్ధిలో మరి ప్రారంభం నుండి నడిపిస్తూ మరి సంఘ కాపరికి ఉన్న దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న వారందరూ కూడా బహుశా ఇంచుమించు అందరూ మెస్సియా సంఘం నుంచి ఇక్కడ ఉన్నవారు, ఒకరికొకరు పరిచయం ఉన్నవారే. ఇరు కుటుంబాలు మన ఆత్మీయ తండ్రి దైవజనులు దానియేలయ్య గారికి సన్నిహితులు, దేవుని సేవకులు ఎంతగానో ప్రేమించే కుటుంబాలు ఈ రెండు. ఆ రీతిగానే వారి తదనంతరం ఈ పరిచర్యలో ఈ వివాహ కార్యక్రమం నడిపించడానికి, ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆత్మీయ తండ్రి మీద ఈ కుటుంబాలకు ఉన్న ప్రేమ మరి ఈ తరంలో మా మీద కూడా చూపిస్తున్నందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇరుపక్షాల నుండి దేవుని మహిమార్థమై జరుగుతున్న ఈ వివాహం, దేవుని చిత్తానుసారంగా జరుగుతున్న ఈ వివాహం ప్రభుకే మహిమకరంగా జరగాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్య భాగంలో నుంచి మనందరికీ తెలిసిన మాట, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం మనందరికీ తెలుసు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. దేవుడు వివాహం అన్ని విషయాలలో దేవుడు కనపరిచారు. భూమి మీద ఎన్నో ఘనమైన కార్యాలు ఉన్నాయి, మన కన్నులకు ఘనంగా కనిపించేవెన్నో ఉంటాయి. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా దేవుడు వివాహాన్ని కనపరిచి ఉంచాడు. ఈరోజు వివాహం అంటే ఈ తరంలో చాలామంది ఎస్కేప్, మనకెందుకులే ఈ భారం వద్దులే అని పెళ్ళంటే భయపడి వద్దనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే చాలా సంవత్సరాలు వద్దనుకుని ఎప్పుడో 35 దాటినాక కావాలనిపించే మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఇంకా పాస్టర్స్ మీద బాగా ఒత్తిడి పెడతారు, మీరు ఉపవాసాలు ఉండండి, బాగా ప్రార్థన చేయండి, మా పిల్లలకి పెళ్ళి అవ్వాలి అని. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితే దైవజనులకి బాధ ఉండదు, తల్లిదండ్రులకి బాధ ఉండదు. చాలామంది వివాహాలు ఈరోజు వద్దనుకుంటున్నారు. కారణం ఏంటంటే వివాహం చాలా భారమని. నేను 2008వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాను. పెళ్లి కార్డులు ఇవ్వటానికి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు చెప్పారు, ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు నేను అంత పెద్దగా ఆలోచించలే, ఎందుకో పెళ్ళి. ఇప్పుడు సునీల్ని కంగారు పెట్టాలని లేదు, కెజియాని కంగారు పెట్టాలని లేదు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మైక్ పెట్టానంటే ప్రస్తుతం వాళ్ళ దగ్గర జవాబు ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఆ రోజు నా దగ్గర జవాబు లేదు. ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటున్నావు అన్నాడు. అంటే సృష్టి ధర్మం అలా జరగాలనుకుంటున్నాను, కానీ ఆలోచన చేయలే నేను అప్పుడు దాకా ఎందుకు పెళ్ళో. కానీ పాస్టర్ గారు అన్నారు, ఆయన ఆలోచన ఏంటంటే ఆయన ఎలాగో పెళ్ళి లేకుండా సేవ చేస్తున్నాను, మీరు కూడా అలాగే సేవ చేయాలనేది ఆయన ఆలోచన అన్నమాట. సరే, కార్డు వేసి తీసుకొచ్చినాక అలాంటి ఆలోచనలు ఏం చెప్తారు ఇంకా. అప్పుడు ఆయన అన్నారు, సరే నువ్వు చేసుకుంటే చేసుకున్నావు, యేసేపుని వదిలేయమన్నారు. అప్పుడు యేసేపన్న ఇంకా అప్పటికి పెళ్ళి చేసుకోలే, నువ్వు చేసుకుంటే చేసుకున్నావు, యేసేపుని వదిలేయమన్నారు. అయితే ఒక సలహా చెప్పారు, సేవ చాలా భారభరితమైంది,
వివాహం కూడా చాలా భారంతో కూడుకుంది. హెల్దీ హ్యాపీ మ్యారేజ్ ఉండాలంటే ప్రార్థన లేకుండా ఏ కుటుంబం సంతోషంగా ఉండదని చెప్పారు. నా జీవితంలో ఆ మాట నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒక దైవజనులు ఇలా చెప్పారు, ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి ఉంటుందని. ఈరోజు ఈ వర్తమానంలో ఒక సంతోషకరమైన ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబం క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన మంచి పునాది మనందరి జీవితానికి తన వాక్యం ద్వారా యేసయ్య ఈ రోజుల్లో మనకు అందించాడు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జీవించి మరణించి మూడో దినమున తిరిగి లేచి మన మధ్యలో ఆయన సజీవుడు, లివింగ్ వర్డ్, జీవవాక్యం దేవుడు మనకి ఇచ్చేలాడు. ఈ జీవవాక్యం మనందరి జీవితంలోకి జీవం ఇవ్వగలిగిన మాటలు ఇవి. ఈరోజు సునీల్, కెజియా కూడా వారిద్దరికీ దేవుని భయం, దేవుని మీద ఆనుకోవటం అనేది ఇరు కుటుంబాలకి ఉంది. రెండు కుటుంబాలు చాలా దైవ భయం కలిగిన కుటుంబాలు. దేవుని చిత్తాన్ని జరిగించాలి, మన సొంత ఆలోచన కంటే, మన సొంత ఉద్దేశాల కంటే, మన లాభము కంటే దేవుని ఆలోచనే జరగాలని కోరుకునే దైవభక్తి కలిగిన రెండు కుటుంబాలు కనుక వారి పిల్లలు కూడా చాలా దైవ భయంతో ఉంటారు. సునీల్తో మరి చిన్ననాటి నుండి ఆ ఒక మంచి అనుబంధం, స్నేహం వారి తల్లిదండ్రులతో ఉండటం, మరి వారి పెదనాన్నగారు డేవిడ్ అన్నతో ఉన్న అనుబంధం, వారి చిన్నాన్నగారు రమేష్ గారితో ఉన్న స్నేహం, ఈ కుటుంబాలన్నీ చిన్ననాటి నుండి ఒక స్నేహపూరితంగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్సే, నాకు ఇల్లు ఫ్రెండ్సే. ఎవరైనా వచ్చి అంకుల్ తాత అంటే ఊరుకోను. నేను నిరంతరం అన్ననే అందరికీ. అందుకని ఎవరైనా అలా పిలుస్తానికి ఇష్టపడతాను. వాళ్ళు స్నేహితులే. ఇప్పుడు సునీల్తో కూడా దేవుడు అంత మంచి స్నేహం ఇచ్చారు. చాలా దగ్గరున్న జీవితాన్ని చూశాను. దేవునితో ఒక అనుబంధం, ఎప్పటికీ ఆ అనుబంధం కాపాడుకోవాలనే తపన, తాపత్రయం సునీల్లో ఉంటుంది. అలాగే సహోదరి శోభ, వారి కుటుంబం, కెజియా దేవునిలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. వారి కుటుంబాలన్నీ దైవభయం కలిగిన కుటుంబాలు కనుక బిడ్డలు ఇద్దరికీ ఒక ఫౌండేషన్ ఉంది అప్పటికే. ఈ రోజున ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, కానీ దేవుని సేవకుడిగా ఈ వాక్యాన్ని వారికి ఇక్కడ కూడిన మనందరికీ చెప్పాలి. కనుక మ్యారేజ్కి ఒక మంచి ఫౌండేషన్ ఉండాలి. మ్యారేజ్కి ఉండాల్సిన పునాది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు, క్రీస్తేసి మన జీవితానికి మూలరాయి ఉండి అపోస్తులు వేసిన పునాదుల మీద మనం చక్కగా కట్టబడుతున్నాం. అపోస్తుల యొక్క బోధ, ఉపదేశం మన జీవితాలు చక్కగా కట్టబడటానికి ఉపయోగపడతాయి. అందుకే ఆది కాలంలో ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరు బాప్తిజం తీసుకున్నారో వారందరికీ ఒక ఉపదేశం చెప్పబడింది. వారు అపోస్తుల బోధలో, వారు సహవాసంలో, వారు రొట్టె విరుచుటలో, వారు ప్రార్థన చేయుటలో వారు ఎడతెగక ఉన్నారు అని. కనుక ఈరోజు ఈ కుటుంబం అపోస్టలిక్ ఉపదేశం, అపోస్తల ఉపదేశంలో, ఆ టీచింగ్లో వారి వివాహాన్ని కట్టుకోవాలి. అకుల ప్రిస్కిల్ల ఎంత గొప్ప ఆదర్శ దంపతులు వారు ఒకరికొకరు ఆ ప్రేమను పంచుకోవటమే కాదు, వారు దేవునిని ఎక్కువగా ప్రేమించి, పౌలు చెప్పినట్టు వారు తమ ప్రాణముకు కూడా ప్రీతిగా ఎంచుకోకుండా దేవుని సేవకులను కూడా ఎంతో ప్రేమించిన వారు. ఐ బిలీవ్ అండ్ ప్రే, నేను విశ్వసించి నమ్మి ప్రార్థిస్తున్నాను, సునీల్ అండ్ కెజియా ఇరువురు కూడా ఈ కవెనెంట్ ఆఫ్ మ్యారేజ్లోకి వస్తూ, ఈ వివాహ నిబంధనలోనికి వస్తున్న ఇరువురు కూడాను
ఒక అకుల ప్రిస్కిల్ల వలె ఆ నిబంధనలో నిలబడేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పునాది ఒక మంచి నిబంధనలోనికి వారిని నడిపించాలని నేను ఆశపడుతున్నాను. రెండో మాట చెప్తున్నాను, వివాహంలో ప్రేమ ఉండాలి. వివాహం ముందు ఇష్టపడి ఒక అమ్మాయిని నేను ఈ పని చేసుకోవాలనుకుంటామో, లేకపోతే సంబంధాలు చూసిన తర్వాత ఈ అమ్మాయి బాగుందని సెలెక్ట్ చేసుకుని ఈ అమ్మాయి కావాలనుకుంటామో, ఆ ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే ద రియల్ లవ్ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్. అనేక కుటుంబాల్లో ప్రేమ లేక కుటుంబాలు చెదిరిపోతున్నాయి. ద రియల్ మ్యారేజ్, నిజమైన వివాహంలో ప్రేమ ఉండాలి. దేవుడు జత చేసిన కుటుంబం ప్రేమ కలిగిన కుటుంబాలుగా ఉండాలి. అందుకే ఆ నిబంధన, ఆ ఒడంబడిక, ఆ ప్రేమ ఇరువురిలో ఉండాలి. ఎక్సైట్మెంట్, మ్యారేజ్ అంటేనే చాలా సంతోషంగా ఉన్నారు. నాకొక్కడికే కాదు, మీ అందరికీ తెలుసు వీళ్ళిద్దరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో ఈ రోజు కోసం. చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. వచ్చేటప్పుడు ఇద్దరు ముఖాలు చూశాను, అసలు ఈ లైట్లు కూడా అవసరం లేనంత మెరిసిపోతున్నారు ఇద్దరు. ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, సంతోషంగా. ఎందుకో తెలుసా వాళ్ళిద్దరు అంత సంతోషంగా ఉన్నారు? మనందరినీ కింద కూర్చోబెట్టాలి, పైన కూర్చున్నారని కాదు. వాళ్ళ ఎక్సైట్మెంట్ ఒకటే, ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఎందుకు వివాహం గొప్పదంటే, ఈ లోకంలో ఉన్నటన్నిటికంటే దేవుడు వివాహాన్ని ఘనపరిచాడు. ఇంకా గట్టిగా ఇంకో మాట చెప్పాలంటే, ఈ లోకంలో డబ్బు కంటే కూడా విలువైనది భార్యాభర్తల ప్రేమ. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో రియల్ అండర్స్టాండింగ్, నిజమైన అర్థం చేసుకునే మనసు ఉంటే డబ్బు లేకపోయినా కానీ ఈ భూమి మీద సంతోషంగా గడిపేయగలరు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే, ఒక కుటుంబంలో ఆ ప్రేమ, ఆ నిబంధన, మరియు ఆ కుటుంబంలో వారి ఇరువురికి మధ్యలో ఉండే ఒడంబడిక. వారి ముగ్గురు దేవుని సన్నిధిలో 3 పేటలు తాడు త్వరగా తెగిపోదు. అది వీరిరువురు కలిసి దేవునితో కలిగి ఉన్న ఆ నిబంధన బట్టి, దేవుని ప్రేమ ఈ కుటుంబంలో ఉండబట్టి ఈ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. దేవుని సేవకుడుగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సునీల్ మరియు కెజియా ఇద్దరు కూడా వారు ఇంత ఎక్సైటెడ్గా ఈ మ్యారేజ్ చేసుకుంటున్నారు. నేనైతే ఒక మాట చెప్తాను, దేవుడు జతపరిచారు కనుక వారు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడు చేసింది ఏదైనా బాగుంటుంది. బైబిల్లో మనందరికీ తెలుసు, భార్య దొరికిన వానికి, మీ అందరికీ బాగా తెలుసు, కొంతమంది దాన్ని మేయ తీసి పెడతారు. సో భార్య దొరికిన వారికి మేలే కలుగుతుంది. వీరిరువురు మేలులోనికి వచ్చారు. ఒంటరితనం పోయింది. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని దేవుడిచ్చాడు. ఆ సాటి అయిన సహాయం కెజియా. ఈ రోజు నుంచి దేవుని అనుగ్రహం, ఆశీర్వాదం వారి మీద ఉండి ఆ ప్రేమ నిబంధనలోనికి వారు వచ్చారు కనుక ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. వివాహంలో ఒకరికొకరు మాట్లాడుకుంటాం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అమ్మగారు, అయ్యగారు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. మా తాతగారు, మా నాయనమ్మ వారు ఏదైనా చిన్న సమస్య వస్తే మా తాతగారు కొన్ని నెలల పాటు మాట్లాడేవారు కాదు. చాలా సంవత్సరాలు ఏదైనా చిన్న సమస్య వస్తే దాని విషయంలో కొన్ని నెలల పాటు మాట్లాడేవారు కాదు. ఇవాళ కానీ అలా మాట్లాడకుండా ఉంటే ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో నాకంటే మీకు బాగా తెలుసు. కానీ కొద్ది రోజుల తర్వాత మరలా సర్దుకొని మరలా మాట్లాడుకునేవారు. వివాహ జీవితంలో ప్రేమ ఎంత ముఖ్యమో ఆ ప్రేమను వ్యక్తపరచటం కూడా అంతే ముఖ్యం. ఆ ప్రేమను పలకటం, నా గుండెల్లో చాలా ప్రేమ ఉంది నీ మీద అని చెప్పటం కానీ,
ఆ ప్రేమకు కలిగిన ఒక్క క్రియ కనపడదు. సో వివాహంలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఒకరితో ఒకరికి పంచుకోగలగాలి. కేవలం మన హృదయంలో ప్రేమ మన మాటల్లోనే కాదు, మన క్రియల్లో కూడా కనపడాలి. సో ఇద్దరు మాట్లాడుకోవాలి. మాటలు లేకుండా ఉంటే వివాహంలో ఒకరి పట్ల ఒకరు భావాలు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోలేరు. ఇప్పుడు దాకా మాట్లాడుకుని ఉండొచ్చు, ఇప్పుడే కాదు, జీవితం ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తుంది. రిలేషన్ని పాడు చేయటానికి జీవితం ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అపవాది గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు, దేవుడు జతపరిచిన దానిని పాడు చేయాలని. అనేక కుటుంబాలు దేవుడు జతపరిచిన దాన్ని పాడు చేయాలని అపవాది తిరుగుతున్నాడు. ఇరువురు ఆ నిబంధనలోనికి రావాలి. నేను దేవుని సేవకుడుగా సునీల్కి, కెజియాకి ఈ మాట చెప్పాలనుకున్నారు. ఒకరికొకరు దేవుడి గిఫ్ట్. మీరిద్దరు కూడా యువర్ గాడ్స్ గిఫ్ట్ టు సునీల్, సునీల్ యువర్ గాడ్స్ గిఫ్ట్ టు కెజియా. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఎలా డీల్ చేస్తావో దేవుడు ఇచ్చింది కాబట్టి నువ్వు డీల్ చేయటం నేర్చుకోవాలి. కెజియాకి దేవుడిచ్చింది ఎలా డీల్ చేస్తావు, చాలా జాగ్రత్తగా చూసుకుంటావు కదా. సో మీరిద్దరూ ఏ సమస్య ఉన్నా మీ ఇద్దరి మధ్యలో ఉంటేనే బాగుంటుంది. అందుకే ఫ్యామిలీ 4 గోడల మధ్యలో ఉంటే, ఒక కుటుంబానికి గుట్టు ఉంటే, వారిద్దరి మధ్యలో ఉంటే ఆ సమస్య త్వరగా పరిష్కారం అయిపోతుంది. సో ప్రతిరోజు లైఫ్ ఛాలెంజింగే. సాతాను ప్రతి కుటుంబాన్ని పాడు చేయాలన్నాడు. దాన్ని జయించాలంటే ఈ మంచి పునాది మీద నిలబడి కుటుంబం ఆత్మీయంగాను ఆశీర్వాదంగాను ప్రేమతోనూ వారిరువురు మంచి స్ట్రాంగ్ బిల్డింగ్ లాగా వారి కుటుంబం కట్టబడాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం నుండి 33వ వాక్యం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు ప్రభువుకి సంఘమునకు పోలిక మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు అతి సమీప కాలంలో ప్రభు మేఘాల మీదకు రాబోతున్నారు. ఆయన మేఘారుడై ఆయన మేఘాల మీదకు వచ్చినప్పుడు వరుడుగా ప్రభు వస్తే, వధువైన సంఘం ఆయన ఎదుర్కొంటానికి సిద్ధపడి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వివాహం మధ్యాకాశంలో జరిగే వివాహానికి సాదృశ్యంగా ఉంది. ఆ సాదృశ్యమైన ఈ వివాహం మనందరికి ఒక మేల్కొల్పు తీసుకురావాలి. ఒకరోజు నమ్మి బాప్తిజం పొంది రక్షించబడి తమ పాపము కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చేత కలంకము, ముడత, మచ్చ, డాగు అట్టిది మరి ఏది లేకుండా కడగబడిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు రాకడలో వధువు సంఘంగా ఎత్తబడతారు. కనుక ఆయన ఎలాగూ ప్రేమించారో అలాగూ సునీల్ భర్తలు ప్రేమించాలని, సంఘము ఏ రీతిగా దేవునికి విధేయత చూపించాలో ఆ రీతిగా కెజియా భార్యలు దేవునికి విధేయత చూపించి తమ భర్తలకు విధేయులై ఉండాలని, ఆయన రాకడ సమయంలో మధ్యాకాశంలో వివాహ సమయానికి మనందరం వధువుగా మన ప్రియుడైన యేసయ్యకు సిద్ధపడి ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో మరి త్వరలో భార్య భర్తలుగా జత చేయబడుతున్న, కుటుంబంగా చేయబడుతున్న సునీల్ కెజియా జీవితంలో కూడా ప్రభు ఈ మాటలు దీవెనగా ఉంచునుగాక. ఆమెన్.